కరీంనగర్ లో కలెక్టరేట్ ఎదురుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దగ్గర నుంచి తరుగు పేరుతోని తాలు పేరుతోని ఎలాంటి కటింగ్స్ ఉన్నాయి, పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేది. ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. నెరవేర్స్తారా నెరవేర్చరా ఇంతవరకు దాన్ని పట్టించుకునే పాపడలేదు. దాంతో పాటు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు, దాని మీద స్పష్టత లేదు, చెప్తలేరు. పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నారు, దాని గురించి మాట్లాడతలేరు. ముఖ్యంగా మొన్న వారం 10 రోజుల క్రితం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు. ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు. రైతులు పూర్తిగా పంట నష్టం జరిగింది. ఇదే పరిస్థితి ఇవాళ మామిడికాయల పరిస్థితి. ఇవి ఒకవైపు మామిడి తోట, ఒకవైపు ధాన్యం, ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి. ఇలా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను, మా కార్యకర్తలు, నాయకులందరం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్నటువంటి రైతులకు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. స్పందించిన ప్రభుత్వము ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు. అటువైపు అకాల వర్షాలు నష్టపోతున్నారు. ఈ కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతో పాటు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులను కలిపి కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. రైతులకు కౌలు రైతులు కలిపి 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు అకౌంట్లో ఇస్తున్నారు. కనీసం ఇంతవరకు దాని స్పష్టత లేదు, అకౌంట్లో పైసలు ఇస్తలేరు. మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులే ఇప్పటికే రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు పడాలి, కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు పడాలి, రైతు కూలీల అకౌంట్లో 12,000 రూపాయలు పడాలి. కనీసం ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. ఇవాళ రైతులు నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాలు అమలు చేస్తే దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఏదో అమ్మ పెట్టుదో అడుక్కొని అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నారు, దాన్ని అమలు చేయలే. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని 500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 22,200 మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని చెప్పి 2,700 మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మొన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొనుగోలు ప్రారంభించాలి వెంటనే. దాంతోపాటు తరుగు పేరుతోని తాలు పేరుతోని ఎక్కడ కటింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతర డిమాండ్ అన్నిటితోని ఇవాళ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రైతాంగం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రైతు దీక్షను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం. పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన, ఎన్నికల కోడ్ ఉందన్న ఆలోచనతో ఇవ్వకపోవడం వలన ఈరోజు ఈ కార్యాలయంలో
ఈ రైతు దీక్షను ప్రారంభించినాం. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రైతు దీక్ష కొనసాగుతుంది. మళ్ళీ ఈవినింగ్ మాట్లాడతాను. ఈవినింగ్ మాట్లాడతాను 2 o'clock. 2 o'clock. भारत माता की जय।